Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah chapter 29 verse 19. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం నుండి తీసుకొనబడింది. The meek also shall increase their joy in the Lord. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. Isaiah 29 speaks of the cause and cure of spiritual blindness. యెషయా గ్రంథం 29వ అధ్యాయము ఆత్మ సంబంధమైన అంధత్వానికి కారణాలు ఏమిటి, వాటికి పరిష్కారం ఏమిటో చెప్తుంది. To start with, ఇప్పుడు ఆరంభంలో this chapter speaks of the coming distress upon Jerusalem. ఈ అధ్యాయము యెరూషలేము మీదకి రాబోయేటువంటి ఆ ఉగ్రత, ఆ బాధల గురించి మాట్లాడతాం. Lord wanted to humble the proud Jerusalem in verses 1 to 4. 1 నుండి 4 వచనాల్లో గర్విష్ఠులైనటువంటి ఆ యెరూషలేముని దీనులుగా మార్చాలని దేవుడు కోరినాడు. And from verses 5 to 8, 5 నుండి 8 వచనాల్లో we see the Lord protecting and delivering the humble Jerusalem. దేవుడు ఈ విధంగా దీనులై తనకు తాను తగ్గించుకున్న ఈ యెరూషలేముని విడిపించాలని కోరింది. What is the cause of this distress in their spiritual blindness, as we see in verses 9 and 10? 9-10 వచనాలు మనం చూస్తాం. వారి యొక్క అంధత్వానికి గల కారణాలు ఏమిటో ఉన్నాయి అక్కడ. And they became spiritually illiterates, as we read in verses 11 and 12. 11-12 వచనం మనం చదివితే వారు ఆత్మీయ విషయానికి వచ్చిన నిరక్షరాస్యులుగా ఉండినారు. And the promise of restoration is seen from verses 17 to 21. 17 నుండి 21 వచనాల్లో మరలా వారిని సమకూర్చుతాను అనేటువంటి వాగ్దానాలు చేయబడ్డాయి. When we come to the verse for our meditation today, నేటి దినము మన ధ్యానం కొరకైన ఈ వచనం దగ్గరికి వస్తే we read that the meek also shall increase their joy in the Lord. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. The joy is the proper reward for the humble. కాబట్టి ఆనందము అనేది దీనులైన వారికి తగిన ప్రతిఫలం. అది What is the meaning of humbleness or meekness? దీనులుగా ఉండుట లేదా సాత్వికులుగా ఉండుట అర్థం ఏమిటి? It is to have an accurate estimation of ourselves ఇది మన గురించి మనకి అసలు సరిగ్గా ఏమై ఉన్నామో మనం తెలుసుకొనుట, and a proper perspective of our relation ourselves in relation to God and others. మరి దేవునితో ఇతరులతో మనకున్నటువంటి ఆ బాంధవ్యం విషయంలో సరి అయినటువంటి అగ్రహింపు, ఆ ప్రాధాన్యత మనం తెలుసుకొనుట. Then our lives will be filled with great joy. అప్పుడు మన జీవితాలు గొప్ప సంతోషంతో నిండుంటాయి. Pride is the enemy of joy. గర్వం అనేది సంతోషానికి శత్రు. So please hear carefully. అంటే జాగ్రత్తగా వినండి. We can be proud and have fun. చూడండి, మనము గర్వంతో ఉంటూ కూడా హాస్యాన్ని కూడా కలిగి ఉండగలం. And we can be proud and may have success. అప్పుడు మనం గర్విష్ఠులుగా ఉంటూ కూడా విజయం సాధించవచ్చు. We can be proud and experience excitement. మనం గర్వంగా ఉంటూ గర్విష్ఠులుగా ఉంటూ మనము ఆనందించవచ్చు కూడా. We can be proud and be happy also. మనము గర్విస్తూ సంతోషంగా కూడా ఉండగలం. Because happiness depends on happenings and circumstances and situations around us. ఎందుకంటే సంతోషం అనేది మన చుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులు, సంభవాలపైన ఆధారపడి ఉంటుంది. I told you so many things. చాలా విషయాలు నేను మీకు By చెప్పాను. being proud, sometimes you can be successful. గర్విష్ఠులుగా ఉంటూ కూడా కొన్నిసార్లు మనం విజయం సాధించవచ్చు, And you can have happiness. సంతోషాన్ని కూడా కలిగి ఉండవచ్చు. But remember one thing. అయితే ఒక విషయాన్ని But గుర్తుపెట్టుకో, if you are proud, you cannot have the joy of the Lord. నీవు గర్వంగా ఉంటే గాని యెహోవా యందలి ఆనందాన్ని మాత్రం అనుభవించలేవు. To whatever degree you are proud, in the same degree you will be missing the joy of the Lord. ఎంత మేరకు నువ్వు గర్విష్ఠుగా ఉంటున్నావో అంతవరకు కూడా దేవుని ఆనందాన్ని, ఆ మేరకు ఆనందాన్ని పోగొట్టుకుంటావు. Pride will cause spiritual blindness. గర్వము ఆత్మీయమైన అంధత్వాన్ని కలిగిస్తుంది. This chapter says a great deal about spiritual blindness. ఈ అధ్యాయంలో ఆత్మీయ అంధత్వం గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. Spiritual blindness is caused by pride. ఆత్మ సంబంధమైనటువంటి అంధత్వము గర్వం మూలంగా జరిగింది. And spiritual blindness will bring us low. ఆత్మ సంబంధమైనటువంటి అంధత్వము మనల్ని ఆత్మీయంగా దీనులుగా తీసుకొని వెళ్తుంది. గర్వము మనల్ని ఎంతో దిగజార్చేస్తుంది. Spiritual blindness leads to spiritual drunkenness. ఆత్మీయ అంధత్వము ఆత్మీయమైనటువంటి
మత్తులుగా చేస్తుంది. And spiritual blindness leads to spiritual sleep. ఆత్మీయ అంధత్వము ఆత్మీయ నిద్రలోనికి తీసుకొని వెళ్తుంది. Spiritual blindness leads to spiritual illiteracy. ఆత్మీయమైనటువంటి అంధత్వం అనేది ఆత్మ సంబంధ విషయాల్లో నిరక్షరాస్యులుగా చేస్తుంది. Spiritual blindness leads to hypocrisy. ఆత్మ సంబంధమైన అంధత్వము మనల్ని వేషధారణకు నడిపిస్తుంది. Spiritual blindness makes men believe God cannot know what they think or see or what they do. ఆత్మ సంబంధమైనటువంటి అంధత్వము వారు ఏవైతే అనుకుంటున్నాడో దేవుడు అది చేయలేడు, దేవుడు వల్ల కాదు అని అనిపిస్తుంది. అది Spiritual blindness makes men deny God as creator. ఆత్మ సంబంధమైనటువంటి అంధత్వము దేవుడిని సృష్టికర్తగా నమ్మకుండా చేస్తుంది. But spiritual blindness is cured through humility. అయితే ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ అంధత్వము ఆత్మీయ దీనత్వం ద్వారా బాగు చేయబడుతుంది. Spiritual blindness can only be healed through the Lord's restoration. ఆత్మ సంబంధమైన అంధత్వము కేవలం ప్రభు సమకూరుస్తేనే అది జరుగుతుంది. This is what we read in the verse for our meditation today. ఈ మాటలు నేటి దినము మన ధ్యానం కొరకైన వచనంలో మనం చదువుతున్నాం. If you see more about the meek, ఈ సాత్వికము గురించి మనం ఎక్కువగా చూస్తే the meek are lowly or humble or such who are made sensible of sin. కాబట్టి సాత్వికులు అంటే వారు ఎంతో దీనులు, అనుకోగలవారు, పాపము గురించినట్టు ఆ గ్రహింపులో ఉండేవారు. They become humble under a sense of it. కాబట్టి వారు ఎంతో దీనులై దాని గురించిన ఆ గ్రహింపులో ఉంటారు. And they see the insufficiency of their own righteousness. కాబట్టి వారి స్వంత నీతి అది సరిపోనిది అని కూడా వాళ్ళు గ్రహిస్తారు. And they submit to the righteousness of Christ. మరి క్రీస్తు యొక్క నీతికి తమను తాము అప్పగించుకుంటారు. The meek attribute all they have and are to the free grace of God. కాబట్టి ఈ సాత్వికులైన వారు దేవుని యొక్క ఉచితమైన కృపకి సమస్తము అంతా కూడా ఆయనకు అప్పగించుకుంటారు. They quietly submit to every dispensation of providence. కాబట్టి ఆ సదుపాయాలకి సంబంధించినటువంటి ప్రతి విషయం కొరకై దేవునికి అప్పగించుకుంటారు. The meek people are not easily provoked by men. ఈ సాత్వికులైన వారు అంత సులభంగా ప్రజలు రెచ్చగొడతా ఉంటే రెచ్చిపోరు. But they bear much and long without reviling. కాబట్టి వారు ఏమాత్రం కూడా వారితో శత్రుత్వం పెట్టుకోకుండా పగ తీర్చుకోకుండానే వారు ఎంతో దీర్ఘశాంతాన్ని ప్రదర్శిస్తారు. So the meek people, they won't feel jealous at those who are above them in gifts and grace. కాబట్టి సాత్వికులైన వారు వారికన్నా ఆత్మీయ వరాలే కావచ్చు, వారికన్నా గొప్ప వాళ్ళైన వారిని చూసినప్పుడు వారు ఏం అసూయపడరు. The meek don't despise those that are below them. అంతేకాదు ఈ సాత్వికులైన వారు వారికన్నా చిన్నవారు ఉంటే వాళ్ళని ఏమాత్రం తృణీకరించారు. They think the worst of themselves and the best of others. కాబట్టి వారు ఇతరుల మేలు కోరేవారు, ఇతరులో గొప్పతనాన్ని చూస్తూ తమ గురించి నేను సరిపోయిన వాడిని అనుకుంటారు. I am not sufficient. నేనే అంత చాలిన వాడిని కాను. Oh, they think worst of themselves. Oh, we are so low. తమ గురించి తాము ఏమేమి ఏ పాటి వారంలే అనుకుంటారు. And they will think the best of others. They esteem other people. ఇతరుల విషయంలో మాత్రం వారు శ్రేష్టమైన వారు, వాళ్ళు గనులు అని వాళ్ళ ఘనంగా ఎంచుతారు వాళ్ళు. Such meek people will have the joy of the Lord. అలాంటి సాత్వికులైన వారు, దీనులైన వారు దేవుని యందలి ఆనందాన్ని పొందుతారు. They can enjoy the word of the Lord and Lord Jesus Christ. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యందు ఆనందిస్తుంటారు. They can enjoy the greatness and glory of his person as Jehovah. కాబట్టి యెహోవా దేవుని యొక్క ఆ గొప్పతనము బట్టి ఆ వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళు ఆనందిస్తుంటారు. They believe that he can save to the uttermost. కాబట్టి ఆయన దిగంతముల వరకు కూడా ఆయన రక్షించగలడని నమ్ముతారు వాళ్ళు. They believe in Jesus Christ as the Lord and their righteousness. యేసుక్రీస్తు ప్రభుని ప్రభుగాను వారికి నీతిగాను వాళ్ళు నమ్ముతారు. They have faith in the blood and the sacrifice. కాబట్టి రక్తమునందును ఆ యొక్క బలియాగమునందు వాళ్ళు విశ్వాసం ఉంచేవాళ్ళు. And also they believe in the pardon and expiation of their sins. కాబట్టి వారి పాపముల కొరకు పాప క్షమాపణ ప్రాయశ్చిత్తమునందు వాళ్ళు నమ్ముతారు, విశ్వాసం ఉంచుతారు. They believe that he will supply their wants. వారి అక్కర్లన్నీ కూడా తీర్చగలడు అని నమ్ముతారు. Because the salvation offered by him is so great. ఎందుకనగా ఆయన ద్వారా అనుగ్రహించబడేటువంటి రక్షణ ఎంతో గొప్ప రక్షణ. And it is so full and free. అంతేకాదు అది సంపూర్ణమైన రక్షణ, ఉచితమైన రక్షణ. And it is very suitable for them. అంతేకాదు వారికి అది సరిగ్గా సరిపోయినటువంటి రక్షణ. So but their joy will be interrupted through the corruptions of their hearts. అయితే వారి హృదయ వైఖరిని బట్టి, హృదయంలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని బట్టి ఆనందం చెడిపోతా ఉంటుంది, అభ్యంతరపరచబడుతుంది. Because of the temptations of Satan. ఎందుకంటే సాతానుడి యొక్క శోధనను బట్టి And their divine desertions that is going away from God. అంటే వారు దేవుని నుండి వైదొలుగుతున్నటువంటి సందర్భాలు. But when they turn to God again, అయితే వారు మరలా దేవుని వైపుకి మళ్ళుకున్నప్పుడు the joy in the Lord, as in the original,
they shall repeat it and it shall come again. కాబట్టి యెహోవా యందలి ఆనందం ఏది ఆదిలో వాస్తవమైనటువంటి ఆనందం ఉండిందో అది మరలా వాళ్ళు And పొందగలుగుతారు. it shall be restored to them again. మరలా వారికి అది సమకూర్చబడుతుంది. And they shall afresh exercise it and increase in it. మరలా నూతనంగా దాన్ని అభ్యసిస్తూ దాన్ని అధికం చేసుకుంటారు. Spiritual joy will be increased by the discoveries of the love of God. ఆత్మ సంబంధమైన సంతోషం అనేది దైవికమైన ప్రేమలను కనుగొనే దాన్ని బట్టి By జరుగుతుంది. the fresh revelations or views of Christ. కాబట్టి క్రీస్తుని గురించిన నూతనమైనటువంటి ప్రత్యక్షతలు ఆయన గురించిన విషయాలను You బట్టి can have the spiritual joy through an increase of knowledge of Him. కాబట్టి ఆయనను గురించినటువంటి ఆ జ్ఞానం ఎరుక కలిగి ఉండడం ద్వారా దీనిని ఈ ఆనందాన్ని నువ్వు ఇంకా పెంచుకోవాలి. And faith in Him. ఆయన యందలి విశ్వాసం By కూడా. means of meditation and prayer. అంటే వాక్య ధ్యానము ప్రార్థనల ద్వారా And by reading and hearing the word. దేవుని వాక్యం చదువుట ద్వారా దేవుని వాక్యం And as వినుట our ద్వారా today's text says, నేటి దినం మన భాగము మనకి and the తెలియపరచబడినట్లుగా poor among men shall rejoice in the Holy One of Israel. కాబట్టి దీనులైన వారు ఇశ్రాయేలీని యొక్క పరిశుద్ధిని ఆనందిస్తారు. Poor in the spirit can be restored. ఆత్మయందు దీనత్వం గలవారు సమకూర్చబడతారు. Such spiritually poor ones, but who are sensible to their spiritual poverty and apply to Christ the true riches of His grace. ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారు క్రీస్తు గురించినటువంటి ఆ యొక్క ఐశ్వర్యవంతమైనటువంటి కృపకి వాళ్ళు They submit వారు themselves. తమను తాముగా వాళ్ళు అప్పగించుకుంటారు. The Holy One of Israel, who is holy in Himself, is the sanctifier of others. ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధుడు తానే పరిశుద్ధుడైన వాడు ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని He పరిశుద్ధపరిచేవాడు. is the satisfaction to all His people. తన ప్రజలందరికీ ఆయన సంతృప్తి And He returns the joy to them. వారికి మరలా ఆనందాన్ని ఇస్తాడు. So this joy is not carnal but spiritual. కాబట్టి ఈ ఆనందం ఈ సంతోషం అనేది శరీరానుసారమైనది కాదు, ఆత్మ It is సంబంధమైనది. the fruit of the Spirit of God. ఇది దేవుని ఆత్మ ఫలం. And is called joy in the Holy Ghost. ఇది పరిశుద్ధాత్మ యందలి ఆనందముగా కూడా చెప్పబడింది. And it also is the joy of faith. అంతేగా ఉండదు విశ్వాసమునందలి ఆనందం. By increasing in your faith, the joy also grows. నీ విశ్వాసమునందు ఎదుగుతున్న కొలది నీ ఆనందం కూడా ఎదుగుతా This ఉంటుంది. joy is peculiar to believers. ఈ ఆనందం అనేది విశ్వాసులకి అది ఎంతో And it ప్రత్యేకమైనది. is unknown to the world. లోకానికి తెలియంది అది. And it is the joy unspeakable. ఇది చెప్పన శక్యము కాని And it is ఆనందం. full of glory. అంతేకాదు మహిమాయుక్తమైనది. Those of you who read the testimony of Brother Bhat Singh మరి సహోదరు భగత్ సింగ్ గారి సాక్ష్యమును చదివిన వారైతే and the name of the book or the heading is ఆ పుస్తకం యొక్క ఆ సాక్ష్యం రాసిన పుస్తకం యొక్క శీర్షిక ఎట్లా joy ఉంటుందంటే unspeakable and full of glory. చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషం. What does it mean? అంటే అర్థం ఏమిటిది? His engineering degrees in agriculture and mechanical engineering. ఆయన ఇంజనీరింగ్ లో సాధించిన డిగ్రీలు, మెకానికల్ ఇంజనీరింగ్ లో, వ్యవసాయ సంబంధమైన ఇంజనీరింగ్ లో తాను సాధించిన డిగ్రీలు Those days only, almost 100 years back, he went to England and Canada. ఆ దినాల్లోనే దాదాపుగా 100 సంవత్సరాల పూర్వమే ఆయన కెనడాకి వెళ్ళినాడు, ఇంగ్లాండ్కి వెళ్ళినాడు. And his good family background. అంతేకాకుండా ఒక మంచి కుటుంబ చరిత్ర కలిగిన వాడు. Nothing could give this joy. కానీ వీటిలో ఏది కూడా ఆయనకి ఆ సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. But when he was born again, అయితే ఆయన తిరిగి జన్మించినప్పుడు he was enjoying the joy unspeakable and full of glory, and finally that became the title of his testimony. చెప్పన శక్యము కానీ మహిమాయుక్తమైన ఆ సంతోషాన్ని ఆయన అనుభవించాడు. అదే పేరుని ఆయన సాక్ష్యం యొక్క పుస్తకాన్ని కూడా పెట్టినారు. Such kind of rejoicing that belongs to the meek people. ఆ రకమైనటువంటి సంతోషం, ఆనందమే దీనులు సాత్వికులైన వారికి చెందినది. So dear ones, కాబట్టి ప్రియులారా, if we have gone astray anywhere knowingly or unknowingly from the word of God, ఒకవేళ మనం తెలుసో తెలియక దేవుని వాక్యానికి దూరం అయిపోయి ఉంటే let us confess our condition and fall. మన స్థితి ఒప్పుకొని వచ్చి ఆయన పాదం దగ్గర పడదాం. And then we can get this joy unspeakable. అప్పుడు ఈ చెప్పన శక్యం కానీ ఈ సంతోషాన్ని మనం పొందగలం. Then the meek also shall increase their joy in the Lord. అప్పుడు దీనులు కూడా యెహోవా యందు వారికి ఉన్న సంతోషం అధికమవుతుంది. May God help us. దేవుడు మనకి సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక తండ్రి, our gracious God, కృపగల మా దేవా, we thank Thee for Thy wonderful promise. అద్భుతమైన మీ వాగ్దానాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Many times people are running after the joy of this world. అనేక పర్యాయాలు ప్రజలు లోక సంబంధమైన సంతోషం వైపుగా పరుగులు తీస్తారు. But there is a different joy which is eternal, which is satisfying. That is the joy of the Lord. అయితే వేరైనటువంటి మరొక సంతోషం, మరి నిత్యము మాకు సంతోషం ఇచ్చే చెప్పశక్యము కాని సంతోషమే యెహోవా యందలి ఆనందం. We may not understand fully what is this joy of the Lord. యెహోవా యందలి ఆనందం అనగా
పూర్తిగా మాకు అర్థం కాకపోవచ్చు. But if we are meek, O Lord, we can experience and we can enjoy it. అయితే మేము దీనులం సాత్వికులం అయితే ఈ ఆనందాన్ని ప్రభా మేము అనుభవిస్తూ ఆనందిస్తూ ఉండగలం. Help us to be meek. దేవా మేము సాత్వికులుగా దీనులుగా ఉండడానికి Help సహాయం us to చేయండి. esteem other people. ప్రభా ఎదుటి వారిని మనం ఘనమైన వారిగా ఎంచేవారుగా Help us చేయండి. not to be jealous by seeing the gifts and graces which thou hast poured in the others' lives. దేవా ఇతరుల జీవితంలో మీరు ఇచ్చినటువంటి వరములు కృపా వరాలను చూసినప్పుడు అసూయ పడక ఉండలాగా చేయండి. Help us to meditate this meekness throughout this day. ప్రభా ఈ దీనత్వం ఈ సాత్వం గురించి దినమంతా కూడా ధ్యానం చేయటం Not సహాయం only చేయండి. meditating about the meekness, enable us to cultivate those qualities of meek people. ఈ దీనత్వం గురించి మేము ధ్యానం చేయడం మాత్రమే కాకుండా ఇలాంటి సాత్వికము దీనత్వం కలిగిన ప్రజల వలె మేము ఉండటానికి కూడా అభ్యసించడానికి సహాయం చేయండి. Speak to us more and more. దేవా అధికంగా మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.